హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం 2 వారాలకే 1500 కోట్ల గ్రాస్ దాటిన ఇండియన్ మూవీగా మరో మైలురాయి అందుకుంది. ముఖ్యంగా హిందీ బెల్టులో ఊహించని ఊచకోత సాగించిన ఈ బ్లాక్ బస్టర్ అక్కడ ఇప్పుడప్పుడే నెమ్మదించేలా కనిపించడం లేదు. వచ్చే వారం రిలీజ్ కానున్న బేబీ జాన్ కన్నా బన్నీ మూవీకే ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ ఉండడం గమనించాల్సిన విషయం. బాలీవుడ్ నుంచి 600 కోట్ల మార్కును దాటేసి ఏకంగా షారుఖ్ ఖాన్ని సవాల్ చేసిన అల్లు అర్జున్ ఫైనల్ రన్ ఎక్కడ ఆపుతాడో అంతు చిక్కడం లేదు. ఇప్పుడు అందరి మధ్యలో ఒకటే ప్రశ్న తలెత్తుతోంది. మొత్తం రన్ పూర్తయ్యేసరికి పుష్ప సినిమా 2000 కోట్లను సాధిస్తాడా లేదా అని. జోరు చూస్తుంటే అదేం పెద్ద కష్టం కాదు, కానీ మరీ ఈజీ అని కూడా చెప్పలేం. ఎందుకంటే మరో 500 కోట్లు రావాలంటే అనూహ్యమైన పికప్ ఉండాలి. ఇప్పటికే అధిక శాతం ఆడియన్స్ థియేటర్లో చూసేశారు. టికెట్ రేట్లు సాధారణమయ్యాయి కాబట్టి ఫ్యాన్స్ రిపీట్ షోలు వేసుకోవచ్చేమో, కానీ ఇంకా చూడని జనాలు ఎంత శాతం ఉన్నారనే దాన్ని బట్టి టార్గెట్ ఆధారపడి ఉంటుంది. పైగా క్రిస్మస్ సందర్భంగా 4 భాషల్లో మూకుమ్మడిగా వస్తున్న కొత్త సినిమాలు ఖచ్చితంగా పుష్ప 2 మీద ప్రభావం చూపిస్తాయి. వాటికొచ్చే టాక్ కీలకం కానుంది. ఒకవేళ కొత్త సినిమాల్లో ఏదైనా యునానిమస్గా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే చెప్పలేం, కానీ లేదంటే పుష్ప 2 లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యం కాదు. 2వ వారం నుంచి ప్రమోషన్లు ఫ్రెష్గా చేద్దామని ప్లాన్ చేసుకున్న మైత్రి బృందానికి సంధ్యా థియేటర్ దుర్ఘటన స్పీడ్ బ్రేకర్లా అడ్డుపడింది. బెంగళూరు, హైదరాబాద్ తదితర చోట్ల చేయాలనుకున్న సక్సెస్ ఈవెంట్లు రద్దు చేసుకోవాల్సి వచ్చింది. బన్నీ అరెస్ట్ జరగపోయి ఉంటే మరో రౌండ్ పాన్ ఇండియా ప్రమోషన్లకు అవకాశం ఉండేది. ఏది ఏమైనా టాలీవుడ్ గర్వపడే స్థాయిలో పుష్ప 2 సాధించిన ఘన విజయం మామూలుది కాదు. అల్లు అర్జున్ అన్నట్టు దీన్ని ఎవరు బ్రేక్ చేస్తాడో చూడాలి. మైత్రి మూవీస్ అధికారికంగా వదిలిన 1508 కోట్ల పోస్టర్లో బన్నీతో సమానంగా దర్శకుడు సుకుమార్ని కూడా పొందుపరిచారు. క్రెడిట్ ఇవ్వడం అంటే ఇదే కదా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.